ఓం నమ శివాయ. నిధయే సర్వవిద్యానాం విషజే భవరోగిణాం గురవే సర్వలోకానాం దక్షిణామూర్తయే నమః. ఈశాన్య సర్వవిద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్బ్రాహ్మణోధిపతి బ్రహ్మ శివోమే అస్తు సదాశివం. శివాయ గురవే నమః. ప్రేక్షకులకు శ్రీ విశ్వేవసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఇప్పుడు శ్రీ విశ్వేవసు నామ సంవత్సరంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి జాతకం చెప్పుకుందాము. రేవంత్ రెడ్డి గారు తులా లగ్నంలో పుట్టారు. లగ్నంలో శుక్రుడు బుధుడు ఉన్నారు. చతుర్థ స్థానంలో కుజుడు ఉచ్చలో ఉన్నాడు. పంచమంలో రాహువు, సప్తమ స్థానంలో శని నీచలో ఉన్నాడు. రేవంత్ రెడ్డి గారికి చతుర్థంలో కుజుడు ఉండడం వల్ల మాలవ్య యోగం పట్టింది. లగ్నంలో శుక్రుడు మాలవ్య యోగము, కుజుడు వల్ల రుచక యోగం పట్టింది. ద్వాదశంలో చంద్రుడు గురుడు ఉంటే అది గజకేసరి యోగము. వీటి అన్నిటికీ ఫలితం వల్లనే ఆయన తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం జరిగింది. అంటే నిజ జీవితాన్ని జాతకం ప్రతిబింబిస్తుంది. అది నేను చెప్పేది. అయితే ద్వాదశంలో గురుచంద్రుడు ఉన్నారు, అది చాలా మంచిదన్నమాట. అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి నడిచేది శని మహాదశలో గురు అంతర్దశ. ఇది 2027 సెప్టెంబర్ 27 వరకు ఉంటుంది. ఇప్పుడు 2025లో రేవంత్ రెడ్డి గారికి ఆయనది కన్య రాశి అయింది. అందుకని శని సప్తమ స్థానంలో ఉన్నాడు. గోచార గురుడు దశమంలో ఉన్నాడు. అంటే రేవంత్ రెడ్డి గారికి 2024లో ఉన్నంత విజయము 25లో ఉండదు, 26లో కూడా ఉండదు. సామాన్యంగా ఉంటుంది. కొంచెము ఆయన అనుకున్న పనులు సాధించడానికి ఆటంకాలు వస్తాయి. అంతా సాఫీగా సాగదనమాట. ఎందుకంటే గురుడికి శనికి షష్టాష్టకం ఉంది. అందుకని ఆయన పనులు సులువుగా కొనసాగవు. 2027లో రేవంత్ రెడ్డి గారికి పెద్ద మార్పులు సూచింపబడ్డాయి. ముఖ్యంగా 2027 ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ లోపల ఆయన జీవితంలో పెద్ద మార్పులు సంభవిస్తాయి. 2027 సెప్టెంబర్ 27 నుంచి ఒక 17 సంవత్సరాలు ఆయనకి బుధ మహాదశ ఉంటుంది. ఇది చాలా మంచిది. ఈ కాలంలో ఆయనకి ఒక స్థిరమైన పదవి రావడం జరుగుతుంది.